వీటితో పాటు ఇవాళ మహనీయుడు బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్నకు సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పి ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. అలాగే సెక్రటేరియట్ దగ్గర విగ్రహం ఏర్పాటు చేయడం కోసం కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇది మంచి పరిణామం. అలాగే మా బహుజన యుద్ధ వీరులు ఎవరైతే బీసీలు ఎవరైతే ఉన్నారో ఆ బీసీ నాయకులది ఇంకా చాలా విగ్రహాలు రావాల్సి ఉంది. ఎందుకంటే మీరు దశాబ్దాల పాటు పరిపాలించి మా వాళ్ళ చరిత్రను లేకుండా చేసిరు. ఇప్పుడు ఖచ్చితంగా మా వాళ్ళ చరిత్ర బయటికి రావాల్సిందే. మా వాళ్ళు చేసినటువంటి త్యాగం కూడా బయటికి రావాల్సిందే. సో అందుకోసం ఈ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి. ఇక తేలిపోయింది, మీకు మాకు అనేది తేలిపోయింది. బీసీలంతా వన్ సైడ్గా డిసైడ్ అయిపోయి ఉన్నారు. మా రాజ్యం మాదే, మా ఓట్లు మాయే, మీ పెత్తనం ఏందనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. నిన్న నిజామాబాద్ జిల్లాలో మేము ప్రెస్ మీట్ పెడితే బీసీ జేఏసీ నాయకులు ఏ ఊర్లో చూడు ఇదే చర్చ జరుగుతూ ఉంది. బీసీల చర్చనే. ఎక్కడ కూడా బీసీలంతా కూడా ఒకటైపోయి చర్చ చేసుకుంటా ఉన్నారు. గ్రామాలలో అసలు నిలబడదామంటే కూడా భయపడతా ఉన్నారు అగ్రవర్ణాలు. ఆ పరిస్థితి క్రియేట్ అయిందన్న అని చెప్పి చెప్తూ ఉన్నారు చాలామంది. నిజంగా నిన్న చాలా సంతోషం వేసింది నిజామాబాద్ ప్రెస్ మీటు. ఆ ప్రెస్ మీట్లో చాలా అంశాల గురించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎట్లా దోపిడీకి గురైంది, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎంత జరిగినటువంటి మోసాన్ని ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేయండి. నువ్వు చెప్తావా చిట్టి? ఫోన్ చేస్తావు? ఎవరికి చేస్తావు? నాకు చేస్తావు ఫోను? ఇక్కడ నుంచి ఇక్కడికి చేస్తావా? నా నెంబర్ ఉంటుందా నీ కాడ? ఓపెన్ చేయనా? ఇది చూడ్రి, ఒక్కొక్క నియోజకవర్గంలో ఇక్కడ బోధన్ నియోజకవర్గం తీసుకుందాం. బోధన్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగినాయి. 17 సార్లు ఎన్నికలు జరిగినాయి బోధన్ నియోజకవర్గంలో. కాంగ్రెస్ పార్టీ 13 ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఓసీలకు 13 సార్లు టికెట్లు ఇచ్చింది ఓసీలకు. ఇక్కడ 1962 ఉప ఎన్నికతో కలిపి కూడా చూస్తే మొత్తం అగ్రవర్ణాలకే టికెట్ ఇచ్చినాయి అన్ని పార్టీలు. ఒకటి బీఆర్ఎస్ పార్టీ మైనార్టీలకు ఇచ్చింది అనుకో, ఇక మిగతా అన్ని కూడా వాళ్ళే. ఈ బోధన్ నియోజకవర్గంలో బీసీలు లేరా? సుదర్శన్ రెడ్డికి 7 సార్లు టికెట్ ఇచ్చింది. ఓడిపోయినా కూడా మళ్ళీ టికెట్లు ఇచ్చింది. అదే బీసీ బిడ్డ ఆర్మూర్ కాడ బాజిరెడ్డి గోవర్ధన్ గెలిచిన తర్వాత కూడా ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఆయన బాన్సువాడకు పంపించింది. ఇదే కామారెడ్డి నియోజకవర్గంలో ఒకే ఒక్క పెరిక బిడ్డ గంప గోవర్ధన్, ఒకే ఒక్కడు మా బీసీ వర్గాల బిడ్డ 4 సార్లు ఎమ్మెల్యే అయితే వీళ్ళ కళ్ళు మండి ఆయన నియోజకవర్గం లేకుండా డిస్టర్బ్ చేసిరు. కలవకుండ చంద్రశేఖరరావు గారు పోయి ఆడ పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఈ రకంగా బీసీలను ఎన్ని రకాలుగా డిస్టర్బ్ చేసిరో నిన్న మొత్తం వివరించడం. ఇదే బోధన్ నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే, బీసీ ఓటర్లు 1,34,000, మొత్తం ఓటర్లు వచ్చేసి 2,04,212 అయితే 1,34,514 ఓట్లు ఓన్లీ బీసీలే. ఇక ఏది అందులో మా మైనార్టీ సోదరులు అందరు కలిపి పోనీ రెడ్ల ఎంతున్నాయా అంటే ఆడ సుదర్శన్ రెడ్డికి 9,332 ఓట్లు మాత్రమే వాళ్ళవి. ఓట్లేమో మనవి, సీట్లేమో వాళ్ళు మంచుగా తిన్నారు. 1,34,000 ఉన్న వాళ్ళు వాళ్ళకి టికెట్ ఇవ్వన్నా, 9,000 టికెట్ ఇవ్వన్నా? అసెంబ్లీ ఎలక్షన్స్ కండక్టెడ్ ఫర్ 17 times. BCs are not at all elected even once. ఒక్కసారి కూడా ఇవ్వాలి. ఇంకా అంతేకాదు, ఇగో మొత్తం ఇల్లే. ఇక సుదర్శన్ రెడ్డి ఇగో ఇది వాళ్ళ జాతకం. ఈ ఒక్క బోధన్ నియోజకవర్గమే కాదు, ఇట్లా అనేక నియోజకవర్గాల్లో తిష్ట వేసి కూర్చొని ఇగో ఈ సమ్మర్ చూడరు, మీకు అర్థమైపోతుంది. 2 రకాల మోసాలు. ఒకటి
మొత్తం ఈ 7 నియోజకవర్గాల్లో 7 కాదు 8 జుక్కలు తీసేస్తే 144 సార్లు ఎన్నికలు జరిగినాయి. 7 నియోజకవర్గాల్లో తీసుకుందాం. 76% టికెట్లు అగ్రవర్ణాలకే ఇచ్చారు. 76% టికెట్లు అగ్రవర్ణాలకు, 24% టికెట్లు బీసీలకు కేటాయించారు. అయినా బీసీలు గెలిచింది కేవలం 17% మాత్రమే. ఎందుకంటే ఇక దాని లెక్క మీ అందరికి తెలిసిందే. బీసీలను ఎట్లా డిస్టర్బ్ చేశారు? గంప గోవర్ధన్ని, అరుగుల రాజారాం, ఎల్లాగౌడు, ఎంత పెద్ద డైనమిక్ లీడర్స్ ఉండే. గెలిచే లీడర్లు పక్కకు పెట్టి వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు. మొదటి మోసం బీసీలకు సీట్ల కేటాయింపులో మోసం. ఏ వర్గాలకు ఈ పార్టీలు టికెట్లు ఏ విధంగా ఇచ్చాయో చూస్తే కాంగ్రెస్ పార్టీ 71% సీట్లు ఓసీలకే ఇచ్చినాయి. ఓసీలే ఓట్లు లేవు, లటపిసలేవాడ మళ్ళా గెలిచాన్ని సీన్ కూడా లేదు. బీసీలకు 29%, తెలుగుదేశం పార్టీ 86% టికెట్లు ఓసీలకే ఇచ్చింది, కేవలం 14% బీసీలకు ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ 72% సీట్లు ఓసీలకు ఇస్తే 28% బీసీలకు ఇచ్చింది. ఇక భారతీయ జనతా పార్టీ 76% సీట్లు ఓసీలకు ఇచ్చి బీసీలకు 24% ఇచ్చి ఈ అన్ని పార్టీలు బీసీలను ఎట్లా మోసం చేసినాయో ఈ లెక్కల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రెండోది, నామకే వాస్తే బీసీలకు సీట్ కేటాయించి ఓడిపోయే సీట్ ఇస్తారు, తమ వారిని గెలిపించుకోవడం. ఇది రెండు స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే 26% సీట్లు బీసీలకు కేటాయించి 17% మాత్రమే గెలిపించారు. ఎందుకంటే ఆ సీటు ఓడిపోతారని ఆ పార్టీ పెద్దలకు ముందే తెలుసు కనుక ఓడిపోయేటప్పుడు ఇస్తారన్నట్టు బీసీలకు. ఇట్లా 70% పైగా అగ్రవర్ణాలకు టికెట్లు ఇచ్చే పార్టీలు బీసీలను రాజకీయంగా పైకి తెస్తామంటే అరచేతిలో వైకుంఠం చూపించినట్టే కదా. అందుకే బీసీల పార్టీ అయితేనే న్యాయం జరుగుతుంది తప్ప మరో మార్గం లేదని చెప్పి ఇగో ఈ రకంగా ఎక్కడ ఎట్లా కొల్లగొట్టిరో మనకు లెక్కలతో సహా ఏ నియోజకవర్గంలో ఏం చేసిరు వీళ్ళు. ఇదే కామారెడ్డి నియోజకవర్గానికి పోయి కామారెడ్డి కాడ వెలుమోలు ఓట్లు లేవు కదా, ఓట్లు ఎవరుతానున్నాయి, ముదిరాజుల దగ్గర ఉన్నాయి. మరి ఏం చేయాలి? కేసీఆర్ పోయి ఏమన్నాడు కామారెడ్డి కాడ? నేను ముదిరాజు తల్లి పాలు దాగి పెరిగినా అని చెప్పిండు. అట్లా నేను ముదిరాజు తల్లి పాలు దాగి పెరిగినా అని చెప్పి కేసీఆర్ చెప్పిండు. చింతమడక కాడ చిన్నప్పుడు ఆ మాట చెప్పిండు. అట్లా ఎంతమంది ముదిరాజులకు టికెట్లు ఇచ్చినామయ్యా? పోయి చెప్పిండు ఈ మాట చెప్పిండు ఆయన. నిజామాబాద్ రూరల్ పరిస్థితి. ఇక్కడ నిజామాబాద్లో ఒకే ఒక్కడు వైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన ఒక్కడే బిడ్డ ఉన్నాడు పాపం. ఆయన ఇక్కడ వాస్తవానికి కోమటోళ్ళు రెడ్లతో సమానంగా జనాభాలో ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు ప్రాతినిధ్యం తక్కువైంది? వాళ్ళు ఎందుకు రాజకీయంగా ముందుకు వస్తలేరు? వాళ్ళని ఎందుకు అన్యాయం చేసిరు? అగో వాళ్ళకు కదా రాజకీయ ప్రాతినిధ్యం దక్కాల్సింది. కోమటి వాళ్ళు వైశ్యులు. ఇక ఆర్మూర్ నియోజకవర్గం తీసుకోరి. ఈ ఆర్మూర్ నియోజకవర్గంలో 1952 నుంచి మొన్న 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల వరకు 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఏ రాజకీయ పార్టీలు ఏ వర్గాల వారికి టికెట్లు ఇచ్చారు, దాని ద్వారా ఏ వర్గాలు బాగుపడ్డాయి, మరి 60% ఓట్లున్న మన బీసీల రాజకీయ పరిస్థితి ఏంది అన్నది ఒకసారి చూస్తే 16 సార్లు అయితే కాంగ్రెస్ పార్టీ 14 టికెట్లు ఓసీలకు ఇచ్చింది. 16 సార్లు ఎన్నికలైతే కాంగ్రెస్ పార్టీ 14 సార్లు ఓసీలకు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ ఒక్క బీసీకి కూడా టికెట్ ఇవ్వలే. ఆర్మూర్లో ఇప్పటి వరకు 7 సార్లు పోటీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ 4 సార్లు పోటీ చేసి ఒక్క టికెట్ కూడా బీసీలకు ఇవ్వలే. బీజేపీ 2 సార్లు పోటీ చేసింది. అందిన లెక్కల ప్రకారం ఒక్కసారి కూడా బీసీలకు టికెట్ ఇవ్వలే. మొత్తం చూస్తే ఆర్మూర్ నియోజకవర్గంలో 27 సీట్లు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తీసుకుంటే ఒక్కసారి బీసీలకు ఇచ్చారు. 27 సార్లు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తీసుకుంటే ఒక్కటి మాత్రమే బీసీలకు ఇచ్చారు. ఇది లెక్క. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఓట్లు చూస్తే ఈ ఆర్మూర్లో బీసీల ఓట్లు ఎన్ని ఉన్నాయి? బీసీల ఓట్లు 130,546 ఓట్లు ఓన్లీ బీసీలే. 130,546 ఓట్లు ఓన్లీ బీసీలే. ఇక్కడ టోటల్ ఎన్ని ఓట్లు? 198,187 ఓట్లు. అంటే 2 లక్షల ఓట్లు కూడా లేకుంటే 130,000 ఓట్లు బీసీలే. ఇక్కడ 4.57%. ఇప్పుడు ఇక్కడ టికెట్లు పంచుకుంటున్నటువంటి వర్గం ఉంది కదా, వీళ్ళ దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయంటే 9,057 ఓట్లు ఉన్నాయి అంతే. వీళ్ళ దగ్గర ఉన్న ఓట్లు జస్ట్ 9,057. బీసీల ఓట్లు 130,000 ఓట్లు. ఓట్లేమో మనవి, ఇగో సీట్లేమో వీళ్ళు పంచుక తింటారు. టికెట్లు ఇయ్యారు వాళ్ళ చేతులున్నాయి పార్టీలు. ఇక్కడ 2 సార్లు బీసీలు గెలిచిరు. ఎప్పుడు? ఇక్కడ ఒకటే పెట్టిరు కదా మల్లన్న. అంటే ఇక్కడ ఉన్నటువంటి జి రాజారాం ఎవరైతే ఉన్నారో ఆయన సోషలిస్టు పార్టీ నుంచి గెలిచిండు. 1952లో ఆయన సోషలిస్టు పార్టీ నుంచి గెలిచిండు. మున్నూరు కాపు సామాజిక వర్గం. ఆ తర్వాత బాజిరెడ్డి గోవర్ధన్ 99లో, అంటే ఒక బీసీ వాడు మళ్ళీ అక్కడ పోటీ చేయడం కోసం
ఎన్ని సంవత్సరాలు పట్టింది? దాదాపుగా 1957 నుంచి 46 సంవత్సరాలు పట్టింది ఒక బీసీ మళ్ళీ పోటీ చేయడానికి. 1999లో టికెట్ వస్తే 2025 దాకా మళ్ళీ పత్తలేదు. ఇక్కడ బాజిరెడ్డి గోవర్ధన్ గెలిచిండు. గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్కు టికెట్ మళ్ళీ ఇవ్వకుండా ఆయన అక్కడి నుంచి లేపేసి, ఎందుకంటే బీసీ ఓడు ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో స్థిరపడకూడదు, డిస్టర్బ్ చేయాలనేది వీళ్ళ ఇంటెన్షన్ అన్నట్టు. సుదర్శన్ రెడ్డి ఏమో 4 సార్లు ఓడిపోతే ఆయనకి ఇస్తారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఆడ గుత్తపట్టిండు. ఇక్కడ ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఏనుగు రవీందర్ రెడ్డి ఓడిపోతే బాన్స్వాడకు తీసుకుపోయి బీసీ బిడ్డ కాసుల బాలరాజు టికెట్ను గుంజుకుంటారు. ఇక్కడ గంప గోవర్ధన్ టికెట్ గుంజుకుంటారు. ఇగో ఇన్ని రకాలుగా ఈ నియోజకవర్గాల్లో మోసాలు జరుగుతూ ఉన్నాయి. అరుగుల రాజారాం గారు సోషలిస్టు పార్టీ నుంచి గెలిచిండు. ఇక టీ అంజయ్య ఆయన రెడ్డి, ఇక తుమ్మల రంగారెడ్డి ఆయనకే 3 సార్లు టికెట్, శనిగరం సంతోష్ రెడ్డి 2 సార్లు, ఏలేటి మైపాల్ రెడ్డి, శనిగరం సంతోష్ రెడ్డి, ఏలేటి అన్నపూర్ణాదేవి, బాజిరెడ్డి గోవర్ధన్ ఇగో ఈ ఒక్కసారి 99లో, శనిగరం సంతోష్ రెడ్డి, ఏలేటి అన్నపూర్ణాదేవి, ఆ తర్వాత ఆశన్న గారి జీవన్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి. వీళ్ళ ఓట్లెన్ని, వీళ్ళ కథ ఎంత, వీళ్ళ లెక్క ఎంత జరుగుతున్నటువంటిది ఇది. ఇగో గీడ మక్లూర్ అని ఒక మండలం ఉంది. జెడ్పీటీసీ అన్రిజర్వ్డ్ ఓపెన్ కేటగిరీలోకి వస్తే వెలమైన జ్వరపడ్డాడు. చూడరల్లా వెలమైన జ్వరపడ్డాడు. ఇగో ఇది ఆర్మూర్లో. ఇట్లా ఉమ్మడి నిజామాబాద్ మొత్తం ఏ రకంగా కబ్జా పెట్టిరు వీళ్ళు అనేది క్లియర్గా ఎప్పటికప్పుడు చెప్పడం జరిగింది. బాన్సువాడ నియోజకవర్గం పరిస్థితి ఏంది? బాన్సువాడలో ఇగో 1952 నుండి మొన్న 2023 డిసెంబర్తో జరిగిన ఉప ఎన్నికల వరకు టికెట్ల పంపిణీ ఎట్లా ఉందో ఎన్నికలు జరిగితే ఇగో వాళ్ళ ఓట్లు ఎన్నాయా? ఇగో మొత్తం 182,492 ఓట్లుంటే ఓన్లీ బీసీలే 120,207 ఓట్లున్నాయి ఆడ. ఇప్పుడు ఆడ గెలుస్తున్నటువంటి రెడ్డి ఓటర్లు ఎంత ఉన్నారంటే 8,340 ఓట్లు వాళ్ళవి. ఇక్కడ సంగం లక్ష్మీబాయి అని 1952లో ఇక్కడ నుంచి గెలిచింది. ఆ తర్వాత బాజిరెడ్డి గోవర్ధన్ మళ్ళీ ఇడికి తెచ్చిరు చూడు. బాజిరెడ్డి గోవర్ధన్ ఏడ పోటీ చేసినా గెలిచిండు. ఇక మొత్తం పోచారం శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశంలో పోచారం శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితిలో పోచారం శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్లో మళ్ళీ ఆయనే. ఇన్ని రకాలుగా చూడరి. వాళ్ళు అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతారు. అధికారం ఎక్కడుంటే అక్కడికి. బాన్స్వాడ అన్రిజర్వ్డ్ అయితే రెడ్డి ఆయన వచ్చి కూస్తున్నాడు, ముస్రా అన్రిజర్వ్డ్ అయితే రెడ్డి ఆయన వచ్చి కూస్తున్నాడు. ఇట్లా రాజకీయ అవకాశాలను ఏ రకంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దెబ్బకొట్టిరో అదే నిన్న ప్రెస్ మీట్లో వివరించడం జరిగింది. ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఒక్కటే కాదు, ఎల్లారెడ్డి పరిస్థితి అదే, బాన్స్వాడ అదే, ఆర్మూర్ అదే, నిజామాబాద్ అర్బన్ అదే, నిజామాబాద్ రూరల్ అదే, కామారెడ్డి అదే, బోధన్ అదే, మొత్తం ఎక్కడికక్కడ ఇవే కథలు, ఇవే కార్ఖానా. అందుకోసమే బీసీల కడుపుయాలు ఎందుకు మసులుతుందంటే ఈ లెక్కలు చూసినాకనే, ఈ లెక్కలు బయటకు వచ్చినాకనే. రైట్ సోదరులారా, మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా మనకు మంచి చేయరు, అది స్పష్టమనదు. అన్ని పార్టీల పరిస్థితి అంతే. వీళ్ళు ఎప్పుడు కూడా మనకు మంచి చేయరు, ఎప్పుడు వీళ్ళని రాజకీయంగా డిస్టర్బ్ చేయాలనే చూస్తూ ఉంటారు అన్నట్టు. అందుకోసమే వాళ్ళ రాజకీయాల్ని మనం డిస్టర్బ్ చేయడం నేర్చుకుంటే ఇంకా వాళ్ళు ఇక్కడ సర్పంచ్ కూడా పోటీ చేయరు. ఇవాళ గ్రామాలలో అదే పరిస్థితి. సర్పంచ్గా పోటీ చేయడానికి కూడా గజ్జును వణుకుతూ ఉన్నారు, గజ్జున భయపడతా ఉన్నారు. ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలు ఉంటాయి. జుక్కల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్, అది తోట లక్ష్మీకాంతారావు గారు అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు. ఇక మిగిలిన 8 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, నిజామాబాద్ రూరలు, అర్బను, కామారెడ్డి, తర్వాత ఎల్లారెడ్డి, బాన్స్వాడ, ఆర్మూరు, బోధను, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ 8 నియోజకవర్గాలలో 8 నియోజకవర్గాల సీట్లు ఓసీలకే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 8కి 8, ఒక్క బీసీ వానికి కూడా టికెట్ ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ ఆడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో. ఇగో ఈ రకంగా అన్యాయం జరిగింది ఈ ఉమ్మడి నియోజకవర్గానికి సంబంధించి. అందుకే రేపు మంచిర్యాలలో కూడా 20 తారీఖు నాడు మీటింగ్ ఉంది బీసీలది. ఆ కార్యక్రమంలో మంచిర్యాలలో, ఆదిలాబాద్లో ఏం జరిగిందో కూడా చర్చించుకుందాం దాని మీద కూడా.